కొన్ని సందర్భాలలో వారసులు వారసత్వ ఆస్తిని కోల్పోయే అవకాశం ఉంటుంది. మిత్రులారా, సాధారణంగా మనం చూసినట్లయితే మన దేశంలో 1956 హిందూ వారసత్వ చట్టం అమల్లో ఉంది. సెక్షన్ 24, 25, 26 ప్రకారం కొన్ని సందర్భాల్లో వారసులు వారసత్వ ఆస్తిని కోల్పోయే అవకాశం ఉంటుంది. అది ఏ సందర్భాలంటే మనకు క్లియర్గా తెలుసుకోవచ్చు. ఒకటి, తల్లిదండ్రులను చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ మీద క్రిమినల్ కేసు నమోదైనట్లయితే ఇలాంటి సందర్భాల్లో వారికి వారసత్వ ఆస్తి మీద హక్కులు కోల్పోయే అవకాశం ఉంటుంది. భర్త నుంచి డివైడ్ అయిన తర్వాత లేదా చనిపోయిన తర్వాత ఆ మహిళ వేరే వివాహం చేసుకున్నప్పుడు వారసత్వ ఆస్తి మీద వారికి ఉండదు. అదేవిధంగా వారసులు ఎవరైతే వేరే మతానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి వారసత్వ హక్కు అనేది ఉండదు.